రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24న విడుదల కానున్న చంద్రప్పన్ చిత్రాన్ని ఆదరించాలని దర్శకుడు, ప్రధాన పాత్రధారి యశ్వంత్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ నటీనటులతో కలిసి మాట్లాడారు. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా మదనపల్లి గ్రామీణ నేపథ్యంలో చంద్రప్పన్ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను డాక్టర్ యశ్మన్ అండి. మదనపల్లిలో అనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నేను రాయలసీమ బైరాగపట్ట రాయలసీమలో జూనియర్ కాలేజ్లో అక్కడే చదువుకున్నాను. ఎంబీబీఎస్ డిగ్రీ తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ తీసుకున్నాను. అలాగే అనస్థీషియా కూడా ఇక్కడే చేశాను. ఒక రకంగా చెప్పాలంటే నేను తిరుపతి వాసిని. ఇప్పుడు నేను మదనపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నా. ఒక గత 3 years నుంచి స్టోరీ వైపు, స్క్రీన్ ప్లే వైపు, అలాగే డైలాగ్స్, లిరిక్స్ అలా అనుకుంటూ ఒక డైరెక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక మూవీ తీయడం జరిగింది. దానికోసమే నేను ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మొదటి చిత్రంగా చంద్రప్పన్ రామసముద్రవాసి అనే సినిమా తీయడం జరిగింది. ఈ చంద్రప్పన్ రామసముద్రవాసి అనేది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండి. మనం నిజ జీవితంలో సొసైటీలో జరుగుతున్న సమస్యల్ని బేస్ చేసుకొని ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్లో వేసుకొని సినిమా తీయడం జరిగింది. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్ నేనే ఇచ్చాను. అలాగే ఒక లీడ్ రోల్ కూడా ప్లే చేయడం జరిగింది. ఈ సంస్థ నుంచి దాదాపు 300 మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మన తిరుపతి నుంచి కూడా 4 అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో దీపక్ మా ఫ్రెండ్ బర్డ్స్లో ఆర్థోపెడిషన్గా పనిచేస్తున్నాడు. అలాగే డాక్టర్ రామ్మోహన్ మీ అందరికీ తెలుసుంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు. సారు కొన్ని వేరే ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. అలాగే ఇంకా ఇద్దరికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం బేసిక్గా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. సో ఇది జూలై 24న 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఈ చిత్రాన్ని మీరందరూ కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా సంస్థ ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఇంకా కొన్ని చిత్రాలు నిర్మించి ఇంకా టాలెంటెడ్ పర్సన్స్ని అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏ విషయాన్నైనా సరే ప్రజల వరకు తీయడం నా బాధ్యత అయింది. ప్రజల వరకు చేరవేయడం అనేది పత్రికలు, పాత్రికేయుల బాధ్యత. మీరందరూ కూడా మీ అందరి సహకారంతో ఈ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, లిరిక్స్ నేను చెప్పాను, నేనే చేశానని. అలాగే సినిమాటోగ్రఫీ కర్ణా ప్యారసాని చేశారు. అలాగే మ్యూజిక్ వచ్చి మహావీర్ చేశారు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచినే. ఎడిటింగ్ వచ్చి ఒమస్తా స్టూడియోస్ నుంచి చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలామంది ప్రముఖ నటీనటులందరూ కూడా ఉన్నారు. వాళ్ళలో ప్రముఖంగా చెప్పాల్సింది బలగం సంజయ్ కృష్ణ. ఈ మధ్య రీసెంట్గా మీరు పెద్ద సినిమాలు చూసుంటారు. అప్పాజీ అంబరీష ఉన్నారు, దాదాపు 200 సినిమాలు నటించారు. అలాగే డాక్టర్ భద్రం ఉన్నారు, మీకు అందరికీ తెలిసి ఉంటారు. అలాగే సీతా మహాలక్ష్మి అని, టెంపర్ వంశీ అని, రోషిని రజాక్ అని చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా లీడ్ యాక్ట్రెస్ తను సోనాలి పానిగ్రాహి చేసింది. చందు నెక్స్ట్ ఇంకో లీడ్ రోల్ ప్లే చేశారు. హరీష్ చంద్ర ఇంకో లీడ్ రోల్ ప్లే చేశారు. వీళ్ళందరూ కూడా తోటి నటీనటులు. మీ అందరి సహకారం నాకు అవసరమైంది. మీరందరూ కూడా సహకరిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన తిరుపతి వాసి అందరికీ నమస్కారం. అండ్ మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ టుడే. సరే, ఓకే, నేను తిరుపతి వాసులు అందరికీ నమస్కారం. అలానే మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అండ్ సినిమా గురించి సార్ చెప్పారు, బట్ దాని వెనక చాలా ఎఫర్ట్ ఉంది, చాలా హార్డ్ వర్క్ ఉంది, అండ్ చాలా టీమ్ వర్క్ కూడా ఉంది. జూలై 24th థియేటర్కి రాబోతుంది. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో వెళ్ళి మూవీ చూడండి. బికాజ్ లోకల్ సపోర్ట్ ఉంటేనే మాకు ఉత్సాహంగా ఉంటుంది. అండ్ మీ రివ్యూస్, మీ ఒపీనియన్ మాకు చాలా అవసరం ముందుగా మూవీకి రావడానికి ఆర్ మూవీ తీయడానికి కూడా. సో ఆ సపోర్ట్ మీ అందరి నుంచి దొరుకుతుంది అని ఆశపడుతున్నాను. అండ్ మీకు అలానే రిక్వెస్ట్ చేస్తున్నాను, 24th జూలై థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా మూవీ వాచ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్.